నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొండగట్టులో మొక్కులు చెల్లించుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు భారీ కాన్వాయ్తో రావడంతో అభిమానులు, పార్టీ నాయకులు భారీగా తరలివచ్చారు. అంజన్న స్వామి ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ అంజన్న స్వామిని దర్శించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ అభివాదం చేశారు. డిప్యూటీ సీఎం అయ్యాక కొండగట్టుకు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా జనసేన తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ మాట్లాడుతూ, పవన్ రాకతో కొండగట్టు ప్రాంతం సందడిగా మారిందని, కష్టపడితే ఫలితం ఉంటుందని, పవన్ కళ్యాణ్ తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉంటారని, అది నేడు నిజమైందని, ఎప్పటికైనా పేద ప్రజలకు న్యాయం చేస్తే ప్రజల ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో కొండగట్టుకు రావడం సార్ మీ అభిప్రాయం? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నిరుపేదలకు న్యాయం జరుగుతుంది. అటువంటి వ్యక్తి అసెంబ్లీలో ఉండడం, ముఖ్యమంత్రిగా మనం చూడడం, ఎందుకంటే మేము ఊహించిందే. కష్టపడితే ఫలితం ఉంటుంది, ప్రజలకు అందుబాటులో ఉంటే ఆ ఫలితం ఉంటుందని అనేక సార్లు చెప్పడం జరిగింది. అది నిజమైంది. ఎప్పుడైనా పేద ప్రజలకు న్యాయం చేస్తే ఆ పేద ప్రజల ఆశీస్సులు ఎప్పటికి ఉంటాయి. ఏ పార్టీ అయినా తీసుకోండి. జనసేన పార్టీగా మేము పెట్టి 10 ఏళ్ళు అయినా కానీ ఎక్కడ కూడా ఆగలేదు. ఆయన సొంత డబ్బులు ఏవైతే 30 కోట్ల దాకా ఏవైతే పూర్వ రైతులకు అక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కార్యకర్తలకు 5 లక్షలు ఇన్సూరెన్స్ చేయించడం, ఇటువంటి అంశాలలో ముందున్నారు. అదేవిధంగా కరోనా వచ్చినప్పుడు అందరిని ఆదుకోవడం, 2 రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన సొంత డబ్బులు ఇవ్వడం, ఇటువంటి అంశాలు చాలా చేశారు. ఏ పార్టీ కూడా మీరు భారతదేశంలో చూసుకున్నట్టయితే వాళ్ళు సొంత డబ్బులు ఇవ్వరు. వాళ్ళు ఏదున్నా ప్రభుత్వం ప్రజల డబ్బులే ప్రభుత్వ పరంగా ఇస్తారు, కానీ వాళ్ళ సొంత డబ్బులు ఇచ్చిన చరిత్ర ఏ పార్టీకి లేదు. అది ఉన్న చరిత్ర ఒకటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తెలంగాణలో రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ వస్తారా? 100% వస్తారు. సమయం పడుతుంది. దేనికైనా 10 ఏళ్ళు అయితే ఈసారి బలంగా మేము తెలంగాణలో పార్టీ ముందు. కొండగట్టు దేవస్థానానికి ఏదైనా అభివృద్ధి చేస్తారా సార్ పవన్ కళ్యాణ్? ఆయన చెప్తాడు, ఏదన్నా కానీ ఆయన చెప్పినా అది చేస్తాడు, కానీ అది బయటికి రాకుండా చూస్తాడు. అరే